మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రెట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. సింహరాశి వారికి మెయిన్గా రాశిలో శుక్రుడు యొక్క సంచారం. రాశిలో శుక్రుడు వీనస్ ఈజ్ ఎ లవబుల్ ప్లానెట్, ఎఫెక్షనేట్ ప్లానెట్, ప్లెజెంట్ ప్లానెట్. కాబట్టి సింహరాశి యాటిట్యూడ్ అంతా కూడా అంటే కింగ్, ఎందుకంటే సింహం అంటేనే సూర్యుడు. బట్ కింగ్కి కొంచెం ఏంటంటే కర్కసత్వం ఉంటుంది, బట్ వీనస్కి అంతా ప్లెజెంట్నెస్. సో అలాంటి టైంలో కూడా వీళ్ళు అష్టమశని నడుస్తూ వేయంలో గురుడు ఉన్న టైంలో కొంచెం మానసికంగా ప్రశాంతతగా, ప్లెజెంట్గా, ఆనందంగా ఉండగలుగుతున్నారంటే అది శుక్రుడి వల్ల అని చెప్పాలి. దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం ఎన్నైనా నడవడం అంటే కుజుడు మంచి దిగ్బలంలో ఉన్నారు. మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, యోగకారకుడు ప్లానెట్, సైన్యాధ్యక్షుడు. ఈ సింహరాశికి ఇదే రవికి కుజుడు లేకపోతే పవర్ ఉండదు. అలాంటి కుజుడు దశమస్థానంలో ఉండటం వల్ల ప్రొఫెషనల్గా ఎన్ని అబ్స్టేకిల్స్ వచ్చినా, అబ్స్టేకిల్స్ అన్న పదం ఎందుకు వాడుతున్నాం అంటే అష్టమ శని నడుస్తుంది, గురువు గారి బలం కూడా తగ్గింది, 1000 స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు, ఓకే. కానీ అలాంటి సమయంలో కూడా కుజుడు లాంటి గ్రహం దశమస్థానంలో మీకు అంతులేని విల్ పవర్ని, ముక్కుసూటితనాన్ని, ప్రొఫెషన్ మీద ఏ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ తగ్గకుండా మంచి వెలోర్, సింహం అంటేనే సింహం కదా, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ముందుకెళ్తూ ప్రొఫెషనల్ లైఫ్లో ఈయన చాలా హెల్ప్ చేస్తున్నారు. బుధుడి యొక్క బలం, బుధుడు లాభస్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా బుధుడు చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. రెట్రాగ్రేషన్ ముగిసింది బుధుడిది, ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలోనూ, కొన్ని లాభాల విషయంలోనూ, నెట్వర్క్ సర్కిల్స్ విషయంలోనూ ఉన్న కన్ఫ్యూజన్స్ తెగిపోయి చాలా వరకు కూడా ఇక్కడ ఈ లాభస్థానంలో ఉన్న బుధుడి వల్ల ధనపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కొంత మెరుగుదల బుధుడి వల్ల కనిపిస్తుంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అక్కడ ఆది, సోమ, మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండటం, సంతాన పరంగా అంటే ఏం ఇక్కడ కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి, అంతే, కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. సో మనం ఏం జరుగుతుందో చెప్తే చక్కగా సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి కేజింపవు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం గురువారం చాలా మంచిది. అలాగే గురువుకి సంబంధించి ఇక్కడ దత్తాత్రేయుడి ఆరాధన, దేవానాం చరిచి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇక బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం లోన్స్ తీసుకునే విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయంలోనూ, సమ్ టైమ్స్ కోర్టు కేసెస్ లాంటివి వీటి విషయాల్లోనూ. సో ఇక్కడ కొంత మీకేంటంటే శని యొక్క రెట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ అవటం వల్ల ప్రతి విషయాన్ని కూడా కొంచెం మీరు ఆచితూచి ప్రతి విషయం ఫైనాన్షియల్గా ఏంటి, ఫ్యామిలీ పరంగా ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి అన్నింటినీ కూడా కొంచెం చూసుకుంటూ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. శుక్ర శనివారాలు చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం.
ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా రాహు కూడా అక్కడే ఉన్నారు. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ పార్ట్నర్షిప్స్ వ్యవహారాల్లో ముఖ్యంగా స్పౌజ్ జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించడం మంచిదే. అదేవిధంగా అష్టమ శనికి ప్రతి శనివారం చక్కగా తైలాభిషేకం చేసుకోవటం, ప్రతి నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం మంచిది. సో ఈ విధంగా శనికి గురుడికి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక చాలా ఆటంకాల నుంచి అవరోధాల నుంచి మీరు బయటపడే ఆస్కారాలు సింహరాశి వారికి ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.